చంద్రబాబు చేసిన కుంభకోణం ఏంటి? 4,400 కోట్ల రూపాయల కుంభకోణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబును సిఐడి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు? సిఐడి పోలీసుల దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా? చంద్రబాబు అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల వేళ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా 4,400 కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చింది. అంతేకాదు మాజీ మంత్రి నారాయణ, తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్లను ముద్దాయిలుగా పేర్కొంది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సిఐడి తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సిఐడి ప్రధాన ముద్దాయిగా ఛార్జ్ షీట్ విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా 4,400 కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చింది. అంతేకాదు మాజీ మంత్రి నారాయణ, తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్లను ముద్దాయిలుగా పేర్కొంది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సిఐడి తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సిఐడి ప్రధాన ముద్దాయిగా ఛార్జ్ షీట్ విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. చంద్రబాబు 4,400 కోట్ల రూపాయల కుంభకోణం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.